వంశీ అలా ధీమాగా కూర్చోవడం చూసి ఇందమ్మ అయితే, ఏంటి వీడు ఇంత ధీమాగా కూర్చున్నాడు, కుట్టి తరపున వాదించడానికి బావగారు వస్తున్నారన్న భయం కూడా లేదు వీడికి అని చెప్పి తన దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది. ఏంట్రా నువ్వు ఎంత కామ్గా ఉన్నావు, అసలు మీ పెదనాన్న వస్తున్నారన్న భయం కూడా లేదురా నీకు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న వంశీ అయితే, లేదమ్మా నా ప్లాన్లో నేను ఉన్నాను. పెదనాన్న కారు 100 స్పీడ్లో వచ్చినా సరే 200 స్పీడ్లో వచ్చినా సరే ఆ కారు ఎంతవరకు రాదు, డెడ్ బాడీ మాత్రమే వస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న ఇందమ్మ అయితే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనేసి అంటే, అవునమ్మా పెదనాన్నని చంపే ప్లాన్ వేశాను నేను, అక్కడ నా మనుషులు ఉన్నారు అని చెప్పి అంటాడు. అది విన్న ఇందమ్మ అయితే, సక్సెస్ రా, నువ్వు చాలా మంచి పని చేసావు అని చెప్పి అంటూ ఉంటుంది. అవునమ్మా ఏమనుకుంటున్నావు, నేను నీ కొడుకుని అని చెప్పి అంటూ ఉంటాడు. బావగారు చనిపోయారు అన్న మాట వింటేనే నాకు చాలా ఆనందంగా ఉందిరా అని చెప్పి అంటూ ఉంటుంది. పెదనాన్న చనిపోయి డెడ్ బాడీ వస్తుంది, మీరు తర్వాత కార్యక్రమాలు జరిపించుకోవడానికి సిద్ధంగా ఉండండి అమ్మా అని చెప్పి వంశీ అయితే ఇందమ్మతో అంటాడు. ఇంతలో అక్కడ జ్యోతి అయితే, మామయ్య గారు ఇంకా రాలేదు, ఫోన్ కూడా కలవటం లేదు, ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి జ్యోతి వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. ఆ మాటలకు సూర్యబాబు అయితే, లేదు నాన్నగారు ఎయిర్పోర్ట్ నుండి నేరుగా కోర్టుకే వచ్చేస్తానన్నారు, పదండి మీరేమీ కంగారు పడకండి, నాన్నగారు వస్తారు అని చెప్పి సూర్యబాబు అక్కడ ఆనంది అలాగే జ్యోతి సింహాద్రి వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.